అదరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. ఆ ముగ్గురు లీడర్లు ఫ్యాన్ పార్టీలో ఓ వెలుగు వెలిగారు. కానీ రాష్ట్రంలో సర్కార్ మారడంతో పార్టీ మారారు. అధికార పార్టీలో చేరిపోయి హవా చూపిద్దామని భావించారు. కానీ అధికార పార్టీలో వారికి దెబ్బ మీద దెబ్బ తగులుతోందా? పార్టీ మారి ఏడాది కావస్తున్నా వారికి ఎలాంటి బాధ్యతలు అప్పగించడం లేదా? దాంతో ఆ ముగ్గురు నేతల పొలిటికల్ లైఫ్ డైలమాలో పడిందా? ఇంతకీ ఎవరా ముగ్గురు మాజీ మంత్రులు? ఏంటా కథ? రాజకీయాల్లో ఎత్తుపల్లాలు కామన్. ఏ నేత లైఫ్ ఎలా టర్న్ తీసుకుంటుందో చెప్పలేం. ఇప్పుడు ఏపీలో కొందరు టీడీపీ నేతల పరిస్థితి ఇలాగే తయారైందన్న చర్చ జరుగుతోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఓటమితో సైకిల్ ఎక్కిన ముగ్గురు వైసీపీ నేతలు ప్రస్తుతం అధికార పార్టీలో ఏ పదవి లేక సైలెంట్ అయ్యారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో మాజీ మంత్రులతో సహా పలువురు నేతలు పార్టీ వీడారు. ఇందులో మాజీ మంత్రులు బాలినేని శ్రీనివాసరెడ్డి, ఆళ్ల నాని, మోపిదేవి వెంకటరమణ ఉన్నారు. ఇక మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి పార్టీ మారి చాలా నెలలు అవుతుంది. అయినప్పటికీ ఆయనకు తగిన గుర్తింపు దక్కడం లేదనే చర్చ సాగుతోంది. జనసేన మిత్రపక్షం, టీడీపీ స్థానిక ఎమ్మెల్యేలు, నేతలు బాలినేనితో కలిసి పనిచేయటానికి సుముఖంగా లేరు. అదే సమయంలో బాలినేనికి ఎలాంటి పదవి, బాధ్యతలు అప్పగించలేదు. దీంతో తన వర్గాన్ని కాపాడుకోవడానికి బాలినేని ప్రయత్నం చేస్తున్నారని ప్రచారం సాగుతోంది. ఇక వైసీపీ నుంచి అధికార పార్టీలో చేరిన మరో నేతది ఇదే పరిస్థితి. ఏలూరు జిల్లాలో కీలకంగా ఉన్న మాజీ మంత్రి ఆళ్ల నాని తెలుగుదేశం పార్టీలో చేరి కొన్ని నెలలు అవుతోంది. ఆళ్ల నాని చేరికను తొలి నుంచి టీడీపీ ఏలూరు నేతలు వ్యతిరేకిస్తున్నారు. అయినా పార్టీలో చేరారు. టీడీపీ శ్రేణులు మాత్రం నాని తమ నేతగా అంగీకరించడం లేదు. పార్టీ కార్యక్రమాలకు ఆహ్వానమూ లేదు. ఇంతదానికి పార్టీ మారడం ఎందుకని అనుచరుల నుంచి ప్రశ్నలు మొదలయ్యాయి. టీడీపీ కార్యాలయం వద్దకు నాని వెళ్లలేని పరిస్థితి. జగన్ ఇచ్చిన ప్రాధాన్యతను మర్చిపోయి పార్టీ ఓడగానే టీడీపీలోకి వెళ్లిన నానికి ఇప్పుడు భవిష్యత్ అంతు చిక్కడం లేదు. కేడర్ నుంచి సరైన నిర్ణయం తీసుకోవాలనే ఒత్తిడి పెరుగుతోంది. అదేవిధంగా ఉమ్మడి గుంటూరు జిల్లాకు చెందిన మోపిదేవి పరిస్థితి కూడా పార్టీలో ఇలాగే ఉందని పార్టీలో చర్చ జరుగుతోంది. మరోవైపు మోపిదేవి వెంకటరమణ 2019 ఎన్నికల్లో ఓడిపోయారు. దాంతో ఆయనకు ఎమ్మెల్సీ చేసి మంత్రిగా జగన్ అవకాశం కల్పించారు. ఆ తర్వాత రాజ్యసభకు పంపించారు. అయితే గత అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ అధికారం కోల్పోవడంతో వైసీపీకి రాజీనామా చేసిన మోపిదేవి అధికార పార్టీలో చేరిపోయారు. అయితే పార్టీ మారి ఏడాది కావస్తున్నా ఇప్పటి వరకు ఆయనకు ఎలాంటి పదవి దక్కలేదు. అలాగే టీడీపీ కార్యక్రమాల్లోనూ ఆయన కనిపించడం లేదు. అదేవిధంగా వైసీపీ నుంచి కూటమి పార్టీల్లోకి ఎన్నికల ముందు వెళ్లిన వారి పరిస్థితి బాగానే ఉంది. కొందరు మంత్రులు అయ్యారు. ఈ మాజీ మంత్రులు మాత్రం ఒంటరి పోరాటం చేస్తున్నారు. ఆ పార్టీలోకి వెళ్లిన తర్వాత వెనక్కు రాలేక, ఆ పార్టీ శ్రేణుల నుంచి మద్దతు లేక డైలామాలో పడ్డారనే చర్చ జరుగుతోంది. అయితే ఒకప్పుడు వైసీపీలో తిరుగులేదని భావించిన ముగ్గురు మాజీ మంత్రులకు అధికార పార్టీలో చేరిన ఏ పదవి దక్కడం లేదు. దాంతో ఈ ముగ్గురు నేతలు తిరిగి ఫ్యాన్ పార్టీలో చేరుతారని ప్రచారము సాగుతోంది. కానీ వైసీపీ నేతలు మాత్రం తిరిగి రీ ఎంట్రీకి అవకాశం లేదని తేల్చి చెబుతున్నారు. దీంతో వీరి విషయంలో రానున్న రోజుల్లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో అని అనుచరులు కూడా టెన్షన్ పడుతున్నట్టు తెలుస్తోంది. మరోవైపు జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో నంబర్ 2గా వ్యవహరించిన మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి కూడా వైసీపీని వీడారు. ఆయన తన ఎంపీ పదవికి సైతం రాజీనామా చేశారు. ఈ ముగ్గురు నేతలకు టీడీపీ, జనసేన పార్టీలో గుర్తింపు లేదని విజయసాయి భావిస్తున్నట్టు తెలుస్తోంది. అందుకే ఆయన ఏ పార్టీలో కూడా చేరలేదు. కానీ త్వరలోనే సొంతంగా పార్టీ పెట్టే ఆలోచనలో మాజీ ఎంపీ ఉన్నట్టు తెలుస్తోంది.
మొత్తానికి ఫ్యాన్ పార్టీకి గుడ్ బై చెప్పిన లీడర్లు అధికార పార్టీలో చేరిపోయి చక్రం తిప్పుదామంటే కుదరడం లేదు. అధికార పార్టీలో ఏ పదవి దక్కక సొంత నియోజకవర్గాలకే పరిమితమయ్యారు. తిరిగి వైసీపీలోకి వెళ్దామన్నా కుదరని పరిస్థితి. అలాగని అధికార పార్టీ నేతలతో కలిసిపోలేని సిచ్యువేషన్. ఏది ఏమైనా ముగ్గురు నేతల పొలిటికల్ లైఫ్ డైలామాలో పడిందనే చర్చ జరుగుతోంది. చూడాలి మరి ఫ్యాన్ పార్టీ మాజీ లీడర్ల విషయంలో టీడీపీ జనసేన అధినేతలు ఎలాంటి యాక్షన్ ప్లాన్ తో ముందుకు వెళ్తారో. తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.